హాయ్ అందరికీ. సో ఈరోజు మేము ఒక మూవీకి వెళ్తున్నాం. అది ఎస్పెషల్లీ కిడ్స్ని తీసుకెళ్ళాలి అని చెప్పేసి దాని గురించి రివ్యూస్ చూసామన్నమాట. సో అందుకని చెప్పేసి కిడ్స్ని తీసుకుని వెళ్తున్నాము. సో మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే ఆ మూవీ గురించి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ మూవీ చూడడానికి వెళ్తున్న ప్లేస్ వచ్చేసి రవితేజాది. మీరు విన్నది కరెక్టే. ఈ థియేటర్ వచ్చేసి రవితేజాది, లైక్ మల్టీప్లెక్స్ ఆర్ట్ సినిమాస్ అని చెప్పేసి వనస్థలిపురంలో కొత్తగా ఓపెన్ అయింది. 2 days అవుతుంది ఓపెన్ అయ్యి. సెకండ్ డే మేము వెళ్ళాము. సో మేము వెళ్ళింది సెకండ్ షో కాబట్టి ఆ రోజు మాకు కుదరలేదనమాట మొత్తం మల్టీప్లెక్స్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ మూవీ పార్ట్ వరకు వచ్చేసేసి స్క్రీన్స్ అన్నీ చూస్తాము. రియల్లీ అసలు చాలా స్పేషియస్గా ఉండే. నేను ఎక్కడ ఇంత స్పేషియస్ మల్టీప్లెక్స్ అయితే ఎప్పుడు చూడలేదు. అండ్ రియల్లీ ఫుడ్ దగ్గరకు వచ్చేస్తే మాత్రం చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఫుడ్ అయితే. యూజువలీ బయట మల్టీప్లెక్స్లో పాప్కార్న్ కొనాలంటేనే అసలు చాలా కాస్ట్, బట్ ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి నాకు. పాప్కార్న్ టబ్ వచ్చేసి లైక్ 190 రూపీస్ పడింది అనమాట మాకు. భలే అనిపించింది నాకు. ప్రైజెస్ అన్నీ కూడా తక్కువ ఉన్నాయి. ఎవ్రీ కామన్ మ్యాన్ ఎఫర్ట్ చేసేలాగా ఉన్నాయి అనమాట. ఇంకా రవితేజ గురించి ఏం చెప్పాలి, అసలు ఆ ఇంటీరియర్ గురించి ఏం మాట్లాడాలి, అసలు ఎంత ఐఫెస్ట్ లాగా అనిపించింది నాకు. భలే ఉన్నాయి. స్టాల్స్ అన్నీ కూడా బాగా ఉన్నాయి, అంటే చాలా స్పేషియస్ అనిపించింది. అండ్ డిజైన్ మాత్రం అసలు భలే ఇచ్చారనమాట. ఆర్ట్ సినిమాస్ నిజంగానే అలానే ఉంది. ఆర్ట్ అంతా చూపించేశారు. సో మీరు విజిట్ అవ్వాలనుకుంటే ఇది వనస్థలిపురంలో ఉంటుంది ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.